పెళ్ళై ఎక్కువ కాలం అయ్యి లేదా లైఫ్ బాగా బిజీగా అయిపోతున్న తరుణంలో యాక్చువల్ గా పార్ట్నర్స్ ఒకళ్ళకొకళ్ళు చేసుకునే చిన్న చిన్న పనులు, చెప్పుకునే చిన్న చిన్న మాటలు ఆర్ చెయ్యనివి, అంటే చిన్న చిన్న యాక్షన్స్ చెయ్యనివి, చిన్న మాటలు చెప్పనివి కూడా దే హ్యావ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద రిలేషన్షిప్ అండి. అంటే ఎక్కువ కాలం అవుతున్న కొద్దీ పీపుల్ వాంట్ టు బీ మోర్ సీన్ అండ్ హర్డ్. అంటే లేకపోతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే అట్టు అయిపోతుంది. ఇది నేను చాలా సార్లు చెప్పాను కూడా. ఏంటంటే కాస్త దగ్గరగా ఉండటం, చిన్న చిన్న వాటికి అప్రిసియేషన్, మేకింగ్ ద అదర్ పర్సన్ ఫీల్ వాల్యూడ్ అండ్ లవ్డ్, ఇలాంటివి చేయగలుగుతున్నప్పుడు సెల్ఫ్ డౌట్ లో నుంచి, అంటే ఇంతకాలం అయింది నేను ఇక్కడ మ్యాటరా కాదా, నేను నా ఉనికే గమనించట్లేదు, లేదా నా మీద రెస్పెక్ట్ పోయింది, నేనంటే ఇది వరకు ఉన్న ప్రేమ లేదు, ఇలాంటి డౌట్లన్నీ పార్ట్నర్స్ కి వచ్చే ముందలే మనం ఆ ర్యాపోని, ఆ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్ ని అట్టే పెట్టి ఇంటాక్ట్ గా ఉంచుకోగలిగితే బాగుంటుంది. ఉన్నా అది చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది గమనించండి. ఏదో చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి గ్రాంటెడ్ గా తీసుకోకుండా, చాలా ఏళ్ళు అయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ.